నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్రం ప్రకటన. టీటీడీ ముఠాల భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాజకీయ కక్షలకు కొన్ని పరిమితులు ఉంటాయి. మాజీ మంత్రి కేటీఆర్. ఐటీ రిటర్న్ పొందిన వారికి రుణమాఫీ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రెస్ మీట్ పెట్టడం తప్పు కాదు. రాజీనామా తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు. డిఎస్సి వాయిదాపై తగ్గని నిరుద్యోగుల ఆందోళనలు. ప్రభుత్వ తీరుపై హైకోర్టులో పిటిషన్. రుణమాఫీకి పాస్బుక్ ఫైనల్. సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ భూములను కాపాడండి. అధికారులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశం. జీ షాట్ 16 సిగ్నల్ కట్ పట్టించుకొని రాష్ట్ర ఐటీ శాఖ. ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత. పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలింపు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వండి. డీజీపీ జితేందర్. ఎయిర్ ఇండియా వాకిన్లో తొక్కిసలాట. 600 పోస్టుల కోసం ఎగబడ్డ 25,000 మంది. భారీ డ్రగ్ ముఠాను పట్టుకున్న పంజాబ్ పోలీసులు. 5 పిస్తోళ్లు 7 కేజీల హెరాయిన్ స్వాధీనం. ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ వ్యవహారంలో కీలక పరిణామం. శిక్షణ నిలుపుదల. సుప్రీంకోర్టుకు 2 కొత్త జడ్జీలు. తొలిసారిగా మణిపూర్ వాసికి స్థానం. ఉగ్ర దాడులకు పాల్పడే వారికి ధీటుగా బదులిస్తాం. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. హెచ్ఐవి నిర్మూలనకు సూది మందు. పరీక్షలు విజయవంతం. దౌడా ఎన్కౌంటర్లో జవాన్ల మరణం. మోదీ సర్కార్ వైఫల్యమే. ఎంఐఎం అధినేత ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ. 23న కేంద్ర బడ్జెట్. ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక. నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం. తరలివస్తున్న భక్తులు. రుణమాఫీ రూపొందించిన విధానం సరిగా లేదు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు.